ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని మీ కుటుంబాలను షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఆశీర్వాదపు జల్లులు అనే ఆధ్యాత్మిక కార్యక్రమమునకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అనుదినము కూడా దేవుడు తన యొక్క కృపలతో నన్ను కూడా నింపి దీవించి ఆశీర్వదించునుగాక. మనము ఈ యొక్క 21 days ఆఫ్ ప్రేయర్స్లో ప్రామిస్ ప్రేయర్స్ మనము ధ్యానం చేయుచున్నాము. దేవుడు మనకిచ్చిన వాగ్దానములను మన జీవితంలో మనము ధ్యానం చేయుచున్నాము. కనుక ఈ దినమందు దేవుడు మనకిచ్చిన వాగ్దానము రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనము. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. దేవుడు ఈ వాక్యము దీవించునుగాక. Romans 8 chapter 15th verse. Ye have not received the spirit of bondage again to fear, but you have received the spirit of adoption, whereby we cry, Abba, Father. May the Lord bless this word. ఈ వాక్యం ద్వారా మరి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వాగ్దానం ఏంటంటే, మనము మరలా భయపడుటకు మరి మనకు పిరికితనము గల ఆత్మను దేవుడు మనకు ఇవ్వలేదంట. అలాగే మనం భయపడటకు దాస్యపు ఆత్మను ఇవ్వలేదు, దత్తపుత్ర ఆత్మను మీరు పొందితిరి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చూడండి, మరి మన దేవుడు ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, సృష్టికర్త, ఆయన మహోన్నతుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకార్యములు చేసేటువంటి దేవుడు. మరి ఇంత గొప్ప దేవునికి మనకు దేవుడు ఎటువంటి ఆత్మనిచ్చాడో? దత్తపుత్రాత్మను ఇచ్చాడు. మనకు బాండేజ్లో మన దేవుడు మనం ఉంచలేదు, దాస్యములో మరి ఐగుప్తు దాస్యంలో దేవుడు మనం ఉంచలేదు. దేవుడు మనలను విడిపించాడు, దాస్యం నుంచి విడిపించాడు, మరణము నుంచి విడిపించాడు, అలాగే మనలో ఉన్నటువంటి శాపము నుంచి విడిపించాడు, అలాగే పాపము నుంచి విడిపించాడు, రోగము నుంచి కూడా దేవుడు నిన్ను కూడా విడిపించాడు. యేసు ప్రభు తన యొక్క పరిశుద్ధ రక్తమును నీ కోసము నా కోసము కార్చి ఆయన మరి ఈ లోకానికి ఆయన తండ్రి అయ్యుండి దేవుడు అయ్యుండి కూడా మరి మానవుడిగా ఈ లోకానికి నీ కోసం నా కోసం ఆయన దిగివచ్చి తన యొక్క రక్తమును కార్చి ఆ రక్తము ద్వారా నిన్ను నన్ను కూడా నీ పాపము నా పాపను కూడా దేవుడు పరిశుద్ధపరిచి మరి మనలను తన యొక్క బిడ్డలుగా చేసుకున్నాడు. మనకు ఎటువంటి ఆత్మను దేవుడు అనుగ్రహించాడంట? దత్తపుత్రాత్మను. హల్లెలూయా. దేవుడు మనకు మరి we have not received the spirit of bondage, but we have received the spirit of adoption. దేవునికి కలిగినటువంటి సమస్తము కూడా నీకు నాకు కూడా చెందినవే. ఎప్పుడు అంటే మనము ఆయనకు సమర్పించుకున్నప్పుడు, మరి ఆయన ఇచ్చినటువంటి దత్తపుత్రాత్మ నీవు నేను కూడా పొందుకున్నప్పుడు మరి దేవుని దగ్గర నుంచి మనము మరి ఆయనకు చెందినటువంటి సమస్తమును కూడా నీవు నేను కూడా మరి ఆ యొక్క ఇన్హెరిటెన్స్ మనం నువ్వు నేను కూడా పొందుకుంటామండి. హల్లెలూయా. చూడండి, మరి ఒక కింగ్ లేకపోతే మరి ఒక రాజు ఎవరైనా సరే మరి వచ్చి నువ్వు నాకు బిడ్డవి అని చెప్పేసి అంటే నిజంగా మనకున్నటువంటి సంతోషము అంతా ఇంత కాదు. ఒకసారి అంట ఒక దేశంలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజ్యము అంతా కూడా ఆయనకు హస్తగతమై ఉండేది. ఆయనే మరి ఆ రాజు ఆ దేశాన్ని అంతా కూడా చాలా మరి గొప్పగా న్యాయముగా పాలించేవాడంట. చాలామంది మరి అన్యాయస్తున్నటువంటి బిడ్డలకు ఆయన న్యాయం తీరుస్తూ ఉండేటువంటి వాడంట. మరి ఎంతోమంది మరి తండ్రులు లేనటువంటి వారు, అలాగే మరి బీదలు, వీళ్ళందరూ కూడా మరి ఆ యొక్క రాజు మరి చక్కగా న్యాయం చేస్తూ ఉండేవాడంట. ఒకసారి మరి ఒక చిన్న పాప రాజుగారి దగ్గరకు వచ్చిందంట. అందరినీ పిలిచాడంట ఒకరోజు రాజుగారు. అలాగే అదే క్రమంలో ఈ పాప కూడా వచ్చిందంట. అందరిని అడుగుతున్నాడు, నీకేం కావాలి, నీకేం అవసరం, నీ అవసరత ఏంటి అని చెప్పేసి రాజుగారు అందరు అడుగుతూ ఉన్నప్పుడు చాలామంది వారి అవసరతలను చెప్పుకున్నారు. అయితే మరి ఒక పాప, తల్లిదండ్రులు లేరు ఆ పాపకు. అయితే ఆ పాపకు చెప్పిందంట, రాజుగారు మీరొక్కసారి మా ఇంటికి రండి, మా ఇంటికి వచ్చి మా ఇంట్లో మీరు భోజనము చేయండి అని చెప్పేసి అందంట. అదెంత మాత్రం పని అమ్మ, నేను ఖచ్చితంగా వస్తాను. మరి అదేనా నీ కోరిక? ఇంకేం వద్దని? నాకు ఇంకేం వద్దండి, ఒక్కరోజు మీరు మా ఇంటికి వచ్చి నాతో పాటు భోజనం చేస్తే చాలు అని చెప్పేసి అందంట. అప్పుడు మరి వెంటనే రాజుగారు దానికి తగిన ఏర్పాట్లు చేయండి. మరి ఆ పాప ఉండేటువంటి ఊరు చాలా పల్లెటూరు అనమాట. అక్కడికి వెళ్ళటానికి సరైన రహదారి లేదు, సరైనటువంటి మార్గం లేదు, అక్కడ వెహికల్స్ పోవడానికి సరైనటువంటి మార్గం లేదు. అయితే మరి వాళ్ళు ఏం చేశారంటే ఆ యొక్క ఇంటికి వెళ్ళేటువంటి దారంతా కూడా చాలా చక్కని మార్గముగా వారు తయారు చేయడం జరిగింది. ఎందుకంటే రాజుగారు వెళ్ళేటువంటి దారి ఎలా ఉండాలి?
చాలా సుందరంగా ఉండాలి, చాలా అనుకూలంగా ఉండాలి. మరి అలాగే మరి ఎన్నో మరి వెహికల్స్ పోవడానికి కూడా మరి చక్కగా అనుకూలమైన దారిగా ఉండాలి అని చెప్పేసి వారు ఆ దారిని అంతటిని కూడా చాలా శుభ్రం చేసి మంచి రోడ్డు వేశారంట. రోడ్డు వేసిన తర్వాత ఆ పాప ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పాప ఇల్లు చాలా చిన్నదంట. వాళ్ళ యొక్క తాత అలాగే వాళ్ళ అమ్మమ్మ ఆ పాపతో పాటు ఉంటారంట. వారు కూడా చాలా ముసలి వాళ్ళు, చాలా వృద్ధ దంపతులు వాళ్ళు. మరి వారికి కూడా మరి ఉండేటువంటి సౌకర్యంగా ఆ ఇంట్లో లేదు. ఇటువంటి ఇంటికి రాజుగారు ఎలా వస్తారు అని చెప్పేసి ఆ ఇంటిని తీసేసి పెద్ద భవనంగా కట్టారంట. రాజుగారు భోజనం చేయాలి కాబట్టి మరి ఆ భోజనానికి కావాల్సిన వస్తువులు ఉండాలి కాబట్టి ఆ ఇంటిని అంతటిని కూడా ఒక రాజప్రసాదంలాగా చేసేసారంట. చేసేసి ఆ ఇంట్లో కావాల్సిన వసతులన్నీ కూడా వారు అమర్చారు. అప్పుడు రాజుగారిని అక్కడ తీసుకురావడం జరిగింది. చూడండి, మా ఇంటి భోజనానికి రా అని చెప్పేసి రాజుగారిని ఆమె అడిగినట్టు ఒక్క కోరికకి ఏం జరిగిందంటే ఆ ఊరంతా కూడా బాగైపోయిందంట. ఎందుకంటే రాజుగారు చూస్తారు, ఇక్కడ మరి ఎంత చిన్న ఇల్లు ఉంది, మిగతా వాళ్ళందరూ ఎలా ఉంటున్నారు అని చెప్పేసి ఆ ఇళ్ళన్నీ కూడా మార్చేసేసారంట. హల్లెలూయా. చూడండి, దత్తపుత్రాత్మ అంటే అదేనండి. మనము ఆయన ద్వారా మనం దత్తపుత్రాత్మను మనం పొందుకున్నప్పుడు ఆయనకు ఏదైతే చెందుతుందో సమస్తానికి నీవు నేను కూడా అర్హులం అవుతామండి. మరి ఎంతోమంది ఒకవేళ ఒక ఇల్లు కట్టించమని అడిగారేమో, మరి కొంతమంది నాకు కొంచెం డబ్బు కావాలి వ్యాపారం చేసుకుంటానని అడిగారేమో, మాకు ఏదైనా షాప్ పెట్టించుండని అడిగారేమో, లేకపోతే మాకు ఏదైనా జాబ్ ఇప్పించుండని అడిగారేమో. కానీ ఈ పాప అడిగింది ఒక్కటే, రాజుగారు ఒక్కరోజు మీరు మా ఇంటికి వచ్చి మాతో పాటు భోజనం చేయండి. హల్లెలూయా. చూడండి, ఆ ఒక్క కోరికతోని ఆ యొక్క ఊరు మరి ఆ యొక్క ప్రదేశమే మారిపోయిందండి. ఆ ఊర్లో ఉన్నటువంటి ఊర్లో ఉన్న ప్రతి ఒక్క ఇల్లు కూడా మారిపోయింది. అలాగే మనము కూడా దేవుని కోరుకున్నప్పుడు, దేవుని యొక్క బిడ్డలంగా మనం ఉండటానికి మనం ప్రయత్నం చేసినప్పుడు మనం ఎన్నో కోరుకుంటాం. దేవా నువ్వు నాకు ఇచ్చా, నేను దేవునిలోకి వచ్చాను, నాకేమైంది, నాకేం జరిగింది, నాకేమేలు జరిగింది అని మనం అనుకుంటాము. దేవునిని కలిగి ఉండటమే గొప్ప ధన్యత అండి మనకు. హల్లెలూయా. కాబట్టి మనం ఎన్నో కలిగి ఉంటాం, అవన్నీ కూడా నశించిపోయేవే. కానీ దేవుణ్ణి కలిగి ఉంటే మనం ఎల్లప్పుడూ కూడా మన సమృద్ధిగా, సంతోషంగా, ఐశ్వర్యంతో మనము ఉండేటువంటి కృపను దేవుడు నీకు నాకు కూడా అనుగ్రహిస్తాడు. అన్నిటికన్నా మించి మనుషులకు కావాల్సింది సమాధానం అండి. చాలా గృహాల్లో ఎంతో ధనం ఉంటుంది, ఎంతో ధాన్యములు ఉంటాయి, లేకపోతే ఎంతో గొప్ప ఆస్తిపాస్తులు, మరి గొప్ప గొప్ప భవనాలు ఉంటాయి, కానీ ఆ కుటుంబాల్లో శాంతి సమాధానం అనేది ఉండనే ఉండదు. కానీ ఉదయ సమయంలో మనముగా దేవుని కలిగి ఉంటే ఆయన మనకు సమాధానం అనుగ్రహించేటువంటి వాడు, సమృద్ధిని అనుగ్రహించేటువంటి వాడు, ఐశ్వర్యమును అనుగ్రహించేటువంటి వాడు. అన్నిటికన్నా మించి ఆయన మనతో పాటు ఉండి మనలను నరకము నుంచి తప్పించి పరలోకానికి నిన్ను నన్ను కూడా వారసునిగా చేస్తాడు. దేవుడి వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, మా మంచి యేసయ్యా, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా నీకు వందనం చెల్లించుకుంటున్నాం నాయన. ఈ ఉదయ సమయంలో షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నారు. దేవా నీకే స్తుతులు స్తోత్రములు నాయన. నీకు వందనం చెల్లించుకుంటున్నాం యేసయ్యా. 14వ దినమందు ప్రభా మీరు మాతో మాట్లాడుచున్న ప్రభనాథ, నీ యొక్క గొప్ప ప్రభనాథని వాగ్దానమును బట్టి దేవా నీ కొందనములు. మీరు మరలా భయపడుటకు దాస్యపు ఆత్మను మీరు పొందలేదు, కానీ మీరు దత్తపుత్ర ఆత్మను పొందితురి. కాబట్టి మరి మీరు అబ్బా తండ్రి అని పిలుస్తున్నారని చెప్పి నీ వాక్యం సెలవుస్తుంది ఆయన. అవును నాయన ప్రభా, మిమ్మల్ని తండ్రి అని పిలిచేటువంటి ఆధిక్యతను ప్రభానాథను మీరు కలిగిన సమస్తమును పొందుకునేటువంటి కృపను ప్రభా మీరు మాకు అనుగ్రహించారు తండ్రి. మీరు మాకు ఇచ్చిన వాగ్దానం బట్టి నాయన నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. నీకే వందనం చెల్లించుకుంటున్నాం యేసయ్యా. ప్రభా ఎవరైతే ఒకవేళ భర్త లేకుండా ఉన్నారో, ఎవరైతే ఒకవేళ తండ్రి లేకుండా ఉన్నారో, ఒకవేళ ఎవరైనా ఆస్తిపాస్తులు లేక బాధపడుచున్నారో, బెదరికంలో ఉన్నారో యేసయ్యా, ప్రతి ఒక్కరు నీ వైపు చూచి ప్రభా మిమ్మల్ని ప్రభా వారి యొక్క జీవితంలోనికి ఆహ్వానించుకున్నట్టుగా యేసయ్యా మీరు కృపద ఇచ్చేయవలసిందిగా వేడుకొనచ్చు. అబ్బా తండ్రి అని మొరపెట్టడానికి ప్రభా కృపద ఇచ్చేయవలసిందిగా వేడుకొనచ్చు. దత్తపుత్రాత్మను అనుగ్రహించవలసిందిగా వేడుకొనచ్చు. యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.